ఏయ్ దివ్య, ఏయ్ దివ్య, ఏయ్ దివ్య. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? మర్యాదగా మాట్లాడు. ఇంతదాకా వచ్చాక మర్యాద ఏంటి? మమ్మల్ని జైలుకు పంపిస్తావా? నీ అంతు చూస్తాము. ఏడాది పాటే జైలు. బయటికొచ్చాక నీకుంటుంది. ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళకి భయపడేదాన్ని కాదు నేను. ఏంటి భయపడవా? మేమేంటో తెలుసా నీకు? నీచులం, దుర్మార్గులం, తొడిగుడ్డతో గొంతులు కోసే రకం. పోయి పోయి మాలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు. నీకు నూకలు చెల్లిపోయినట్టే. సరిగ్గా ఏడాది తర్వాత నీకు చావొస్తది. అంతదాకా ఆగడం ఎందుకయ్యా? ఎలాగో జైలు శిక్ష పడింది. తన్నిప్పుడే చంపి జైలుకి పోదాం. పెట్టే సౌండ్ వచ్చేది. యాదవ కానలారా, నాతో పెట్టుకుంటే తార్ మార్ తక్కడు మారే. ఏమనుకుంటున్నారా నా గురించి? నాజుగ్గా ఉంది, నల్లపోటు వేసుకుంది, ఇదేం చేస్తుంది అనుకుంటున్నారా? నేను సూర్యదేవర జయసూర్య కూతుర్ని, డాటర్ ఆఫ్ అలివేలు మంగతాయారు. అప్ అండ్ డౌన్ అదిరిపోతుంది, అదిరిపోతుంది, అదిరిపోతుంది. ఏమన్నావు? సంవత్సరం తర్వాత? సంవత్సరం తర్వాత కాదు కదా, ఎప్పుడు వచ్చినా నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ. ఎస్ఐ గారు, ఈడ్చుకెళ్ళండి వీళ్ళని. కానిస్టేబుల్స్,
ఏంటండి ఒక్కసారిగా విశ్వరూపం చూపించారు? బేసిక్గా నా క్యారెక్టర్ ఇదేనండి, రఫ్ అండ్ టఫ్. మీకోసం సాఫ్ట్గా ఉన్నానంతే. విన్నావు భువన, కొడలతో జాగ్రత్త. తేడా వచ్చిందనుకో నీ కొప్పు ఊడేలా కొడుతుంది. నాకేం భయం లేదు. అప్పుడే కోపం అప్పుడే నవ్వు. ఏం వేరియేషన్స్ అండి. చాలండి. పదండి వెళ్దాం. మావయ్య గారు పదండి. ఆగక్క. ఈరోజు కోర్టులో ఆయన ఏం వాదించలేదు. నువ్విలా ఓవర్ యాక్షన్ చెయ్యక్కర్లేదు. మావయ్య గారికి పెద్దత్తయ్య హారతిస్తే తప్పే ఉందత్తయ్య. ప్రతి చిన్న విషయానికి ఊరికి అడ్డుపడక పిన్ని. భువనా, సుమిత్ర నాపకం. తను హారతి ఇవ్వాల్సిందే. అయితే హారతి నాకు కాదు, దివ్యకు ఇవ్వాలి. నాకు హారతి ఎందుకు మావయ్య? ఈ రోజు కోర్టులో కేసు వాదించి గెలిచింది నువ్వే కదమ్మా. గెలిచింది నేనే అయినా గెలిపించింది మాత్రం మీరే కదా మావయ్య. అదేంటమ్మా, నేనేం చేశానని? అవకాశం ఇచ్చారు కదా మావయ్య. ఈ కేసు వాదించమని నాకు మీరు ఛాన్స్ ఇచ్చుండకపోతే నాకీ గుర్తింపు వచ్చుండదే కాదు కదా మావయ్య. అది అవకాశం కాదమ్మా, నిస్సహాయత. నా కన్న కొడుకు కేసు నేను వాదించలేని బలహీనత. చాలా ఆపు ప్రసాద్. ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు? మీకంటే వదిలే పెద్ద లాయర్ ఏం కాదు డాడ్, మీరు గ్రేట్ లాయర్. నాకెంతో గొప్ప పేరు ఉండొచ్చు, కానీ దివ్యలా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని తెలివిగా ఎక్కడికక్కడ చిక్కుముడులు వేస్తూ, వేసిన చిక్కుముడుల్ని విప్పుతూ చాకచక్యంగా వాదించటం నాకు రాదు. ఐ మీన్, దీపును కోర్టులో కూడా నా కొడుకులా చూసుండేవాణ్ణేమో, కానీ దివ్య తన మరిదిలా కాకుండా ఒక క్లయింట్గా చూసింది. అందుకే తను గెలిచింది. చాలా థ్యాంక్స్ మావయ్య. ఇది నాకు చాలా గొప్ప కాంప్లిమెంట్. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. మీరు చాలా పెద్ద మెమరీ కార్డ్ కొనుక్కోవాలండి. ముందు ముందు ఇలాంటి ప్రశంసలు ఎన్నో వస్తాయి. సుమిత్ర, కోడలకు హారతి. అలాగేనండి. లేదు మావయ్య, గెలిచింది నేనే అయినా గెలిపించింది మీరు. మీకే హారతి ఇవ్వాలి. ఇవ్వండి అత్తయ్య. అలాగేనమ్మా. చూడు, నువ్వు కూడా హారతి తీసుకుంటానంటేనే నేను కూడా హారతి తీసుకుంటాను. అలాగే మావయ్య. సరే, నాకు హారతి ఇవ్వు, తర్వాత కోడలకు కూడా ఇవ్వు. సరేనండి.
నిమిషం అత్తయ్య. ఈ కేసు ఇచ్చింది మావయ్య గారైతే నా పక్క నుండి ధైర్యం ఇచ్చింది మీరు. మావయ్య గారు ఇచ్చిన ప్రశంసలు నాకొక్కదానికే కాదండి, మీకు, మనకి. ఇద్దరికి కలిపి హారతివ్వండి. అలాగే. నా బంగారు తల్లి. మరి నాకు రానన్నా. పదండి వెళ్దాం. మావయ్య గారు, హారతి అయిపోయింది. అర్చన, అభిషేకాలు ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? అవి మీరు చేయండి పిన్ని, మేం చూస్తాం. మీరు ఆగండి. మావయ్య గారు, నేను ఈ కేసు గెలిస్తే నాకు ఒక వరం ఇవ్వాలని మిమ్మల్ని అడిగాను. గుర్తుంది. ఏం కావాలి? అలా అని మా ఆస్తులు అడక్కమ్మా, మేం వీధి పాలవుతాం. పిన్ని, దీపుగాడు జైలు పాలవ్వకుండా మన దివ్య కాపాడింది, అది మర్చిపోకండి. బోనా, కాసేపు ఆపుతావా నువ్వు? చెప్పు దివ్య, ఏం కావాలి? స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి మావయ్య. అర్థం కాలేదమ్మా. పెద్దత్తయ్యతో మీ పెళ్ళైనప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పెద్దత్తయ్య 30 ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా తన గదిలో చీకట్లో మగ్గిపోతుంది. ఇంటి బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు. కనీసం ఇంట్లో అయినా అత్తయ్య స్వేచ్ఛగా, ఎలాంటి షరతులు లేకుండా స్వతంత్రంగా తిరిగే వరమివ్వండి మావయ్య. ఆయన వరం ఇస్తానంది నీకు, మీ అత్తయ్యకి కాదు. నాకంటూ ఏమీ వద్దత్తయ్య. నేనేదైనా కోరుకోవాలి అనుకుంటే అది మా అత్తయ్య కోసమో నా భర్త కోసమో కోరుకుంటాను. మీకు నేను చెప్పేంత దాన్ని కాదు మావయ్య, కానీ మీరు ఉండగా అత్తయ్య చీకట్లో ఉండటం న్యాయం కాదు. అందుకే ఈ వరం అడుగుతున్నాను, దయచేసి కాదనకండి. వద్దు ప్రసాద్, ఈరోజు ఇంట్లో స్వేచ్ఛ కావాలంటుంది, రేపు ఇంటా బయట కావాలంటుంది, ఎల్లుండా అక్క నీ పెద్ద భార్య, అసలు భార్య అంటుంది. ఇది ఇప్పుడే ఇంతటితో ఆపే. ఇంకేదైనా కోరమని చెప్పు, పట్టు చీరో నెక్లెసో పడేద్దాం. నిలువెత్తు బంగారానికి మళ్ళీ మీరు బంగారం ఏమిస్తారు లేపిని? ఏమైనా సరే నువ్వు వరం ఇవ్వద్దు ప్రసాద్. ఇస్తున్నాను, 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 ఇస్తున్నాను.
ప్రాణం పోయినా మీ మామయ్య మాట తప్పడమ్మా. నిస్వార్థంగా నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. సుమిత్ర, ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలా అయినా తిరగచ్చు. నీకు ఎలాంటి నిబంధనలు షరతులు లేవు. నిన్ను ఎవరు ఆపరు. నాకు కాదు, మన కోడలికి. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ నాన్న. ఏంటి ప్రసాద్ నువ్వు చేసిన పని? నేను వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా, నాకు విలువ ఇవ్వకుండా ఆ దివ్య అడిగింది ఇచ్చేస్తావా? అక్కని హాల్లోకి రానిస్తావా? మీరు చేసింది నాకు కూడా నచ్చలేదు డాడ్. మామ్ను హర్ట్ చేశారు. ఈ కేసు వాదించి గెలిస్తే దివ్య ఏదడిగినా ఇస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అయినా ఈ కేసు దాన్నెందుకు వాదించమన్నావు ప్రసాద్? నీకు చేత కదా? నువ్వెన్ని కేసులు వాదించావు, ఈ కేసు నీకొక లెక్క. కావాలనే దానికి అప్పచెప్పావు కదా. ఆ బండమ్మాయి కేసు నీకు అప్పచెప్పి తెలివిగా దివ్య ఈ ఇంటి నుంచి వెళ్లాల్సిన పని లేకుండా చేసుకుంది. నువ్వేమో తల్లూపావు, ఇప్పుడేమో ఇలా. నువ్వు కూడా తనకి ఫేవర్గా చేస్తున్నావు కదా. బోనా, నీకు ముందే చెప్పాను, ఎంత పెద్ద సర్జన్ అయినా తన కన్న పిల్లలకు సర్జరీ చేయాల్సి వస్తే నర్వస్ అవుతాడు అని. అలాగే నేను కూడా వీడి విషయంలో టెన్షన్ ఫీల్ అయ్యాను. దివ్య అయితే ఎమోషనల్గా పోకుండా బ్యాలెన్స్డ్గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకుంది. వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భోనా, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మల్. దివ్య అయితే ఎమోషనల్గా పోకుండా బ్యాలెన్స్డ్గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకుంది. వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భోనా, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మల్. ఈ రోజు అక్కని హాల్లోకి రమ్మన్నారు, రేపు ఊళ్ళోకి రమ్మంటారు. ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి తను నా పెద్ద భార్య అని చెప్పినా చెప్తారు. ఇది చేసిన వాళ్ళు అది చెయ్యరని గ్యారంటీ ఏంటి? అన్నయ్య వదిన వచ్చినప్పటి నుండి మీ మైండ్ చేంజ్ అయింది డాడ్. ఇదివరకట్లా మీరు మామ్కి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రోజు రోజుకి పెద్దమ్మకు అన్నయ్యకు వదినకు దగ్గర అవుతున్నారు. అక్కని దూరంగా పెడతానని నువ్వు మాటిస్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మనకు పుట్టిన కొడుకే మీ అసలు వారసుడు అన్నావు. ఇప్పుడు హర్షని అసలు సిసలు వారసుడు అంటున్నావు. ఆస్తంతా హర్షకే
మీకున్న కాంప్లెక్స్లు నాపై రుద్దుతారేమిటి? మీకున్న పిచ్చి పిచ్చి డౌట్స్తో నాకు ఇరిటేషన్ తెప్పించకండి. మీరంటున్నదేమీ జరగదు. సుమిత్ర వచ్చేది హాల్లోకి మాత్రమే, నా మనసులోకి మాత్రం కాదు. అక్క నీ మనసులోకి రావడం కూడా ఎంతో టైం పట్టదు ప్రసాద్. పెద్దమ్మ మీ మనసులోకి వచ్చిన మరుక్షణం మామ్ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో.